హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, నిన్న చూసిరు కదా రాజస్థాన్ రాయల్ వర్సెస్ మన ముంబై ఇండియన్స్. అసలు ముంబై ఇండియన్స్ అసలు ఈ కెరియర్ అసలు ఒక్క ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, సెకండ్ మ్యాచ్ ఓడిపోయింది, థర్డ్ మ్యాచ్ ఓడిపోయింది. నిన్న మాత్రం ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. 123కే మ్యాచ్ అయిపోయింది. 20 ఓవర్ల 123 అంటే ఫస్ట్ మనది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ అసలు రాజస్థాన్ అసలు ఏమన్నా బౌలింగ్, అది అసలు వేరే లెవెల్ ఆఫ్ బౌలింగ్ చెప్పుకోవచ్చు. అసలు రోహిత్ శర్మ డక్అవుట్ 3 ఓవర్ల 3 వికెట్లు పడ్డది. అమ్మ పటాపటా పడుతుంది, గోల్డెన్ డక్అవుట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు రోహిత్ శర్మ సొంత గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ ఎలా ఆడాలని కూడా మనం అందరం అనుకున్నాం. కానీ ఏమైందో చిన్న చిన్న మిస్టేక్లు అయితే డక్అవుట్ అవ్వడం జరిగింది. అండ్ అసలు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ మాత్రం సెట్ కాలే అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్. ఎందుకంటే బౌలర్స్ కూడా కరెక్ట్ లేరు, అండ్ ఫీల్డర్స్ కరెక్ట్ లేరు, అండ్ బ్యాట్మెన్స్ అసలు ఎంతో ఊహించుకున్నారు అసలు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో అసలు మొన్న మన సన్ రైజర్స్ ఎలా ఆడి దుమ్ము దులిపేసింది మన ఉప్పల్లో. కానీ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో మాత్రం అసలు ఆ మ్యాచ్ చూస్తే నాకే మంచిగా అనిపించలే. ఏం ఆడతాడు నాన్న వీళ్ళు, అసలు వికెట్ల మీద వికెట్లు పడుతూనే ఉండి, ఒక్క ఓవర్లో 2 వికెట్లు, 4 ఓవర్లో 4 వికెట్లు పడుతూనే ఉంది. అసలు ఏం ఆడతాలో కూడా అర్థం కాలే. కానీ నిన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒప్పుకోవచ్చు, తిలక్ వర్మ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇద్దరి కాంబినేషన్ కుదిరింది, కొంచెం స్కోర్ వెళ్ళింది, అబ్బా బాగుందిరా అనుకున్నాం. కానీ మధ్య మళ్ళీ హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యిండు. అట్లా వెళ్తా అంటే అసలు నాకే అనిపించింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఈసారి ఈ సీజన్లో అయితే వర్కౌట్ కాలే. అండ్ మళ్ళీ రోహిత్ శర్మకు ఛాన్స్ ఇస్తే మాత్రం ముంబై ఇండియన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ రాజస్థాన్ రాయల్ మాత్రం అసలు ఆ బౌలింగ్ ఏంది, మన ఆర్సీబీలో తెలుసుగా చాహల్, ఆయన బౌలింగ్లో 3 వికెట్లు తీసిండు, 5 రన్లు ఇచ్చిండు, 3 వికెట్లు తీసినట్టు అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రాజస్థాన్ రాయల్ ఫామ్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. 3 మ్యాచ్లకు 3 మ్యాచ్లు విన్ను. అసలు ఈ సీజన్లో మాత్రం రాజస్థాన్ రాయల్ మాత్రం మంచి ఫామ్లో ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం కప్పు మాత్రం పక్కా గెలుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ముంబై ఇండియన్స్ ఎందుకో స్టార్టింగ్ నుంచి డల్గా ఉంది, మ్యాచ్ స్టార్టింగ్ నుంచి డల్గా ఉంది. మరి క్యాప్టెన్ ప్రాబ్లమో లేకుంటే ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ చాలా డల్గా ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు భయ్. ఈ మ్యాచ్ చూస్తే నాకే బాధ అనిపించింది, ఏమైందిరా ముంబై ఇండియన్స్, ఏమైందిరా చూస్తా అంటేనే అసలు హాఫ్ అన్ అవర్లో మ్యాచ్ చేంజ్ అయిపోయింది. అండ్ తెలిసిందిగా రాజస్థాన్ రాయల్ అసలు 15 ఓవర్ల 143 విన్ అయి పడేసింది. మ్యాచ్ మాత్రం చిత్తుగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా రోహిత్ శర్మకు అవకాశం ఇస్తే మాత్రం పక్కా విన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ఉండదు. ఈసారి కూడా మంచిగా ఆడి గెలవాలని కోరుకున్నాం. అండ్ ఇలాంటి టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.